ఓయమ్మా ఓయమ్మా వెహికల్ కూలిపోయింది చూడండి. గుడ్ మార్నింగ్ గాయ్స్, మనం ఇదే పెట్రోల్ బంక్లో కూర్చున్నాం. మాకైతే వాష్రూమ్ అయితే వెళ్ళిపోయా. ఈ నైట్ పెట్రోల్ బంక్ 24 hours కాదు, క్లోజ్ అయ్యింది. కానీ పెట్రోల్ బంక్లో వర్క్ చేసే వాళ్ళు రూమ్లో పనుకున్నారు. ఇంకా మనకి కేదార్నాథ్కి స్టార్ట్ అవుతాం. ఇక్కడ నుంచి 169 kilometers అయితే చూపిస్తాం మనకు. కానీ వెహికల్స్ అయితే అంతగా పోవట్లేదు, లిఫ్ట్ అడగాల. ఇదే యూడ్ వెళ్ళాలా మనము కేదార్నాథ్కి వెళ్ళాలంటే. ఈ కింద నుంచి కుక్కలుగా మనకు యాక్చువల్లీ అయితే లిఫ్ట్ అయితే చెక్కినండి. బైక్ అయితే 5 kilometers ఇచ్చే లిఫ్ట్. బైక్లు అయితే వెళ్తున్నాయి కానీ మనకి లిఫ్ట్ అయితే ఇవ్వట్లేదు బైక్ వాళ్ళు. ఈ కొండకు అనంత ఎక్కి వస్తాను. కొంచెం మనంతా ఫారెస్ట్ ఏరియాలో వెళ్ళాలా. ఒక పక్కంతా కొండ ఉంటే ఒక పక్కంతా లోయ ఉంటుంది. మనకైతే లిఫ్ట్లో అయితే చిక్కట్లేదు, అదే ట్రై చేస్తున్నా. ఈ కొండల్లోగా ఓట్లు కట్టి పాయేసారు, ఇట్లా ఉంటుంది. ఇంకా ముందు ఓటర్లు అయితే ఉన్నాయి, చూపిస్తాను మీకు. లిఫ్ట్ అయితే చిక్కట్లేదు. ఇంకా కొంచెము ఫాస్ట్ ఏరియాలకి అయితే ఎంటర్స్ అవుతున్నాం. లాస్ట్ ఇది పోలీసు వాళ్ళది ఏదో ఇల్లు ఏదో సంథింగ్. ఇకైతే ఎండ్. ఓకే, మళ్ళీ లిఫ్ట్ చిక్కితే సేపు, లిఫ్ట్ చిక్కపోతే బిస్కెట్ అయిపోతాం కదా. లెస్సీ ఎంజాయ్. వెల్కమ్ టు కేదార్నాథ్ ఎంట్రన్స్ బోర్డ్. ఇక్కడ నుంచి సిటీ అనేది ఉండదు, సింగల్ హైవే ప్లస్ అన్ని కొండలు, పక్కనే ఒక నదిలాగా వెళ్తూ ఉంటుంది. మీకు అన్నీ తెలిసింది. చూద్దాం ఏమవుతున్నావు. లిఫ్ట్ మనకి ఎంట్రన్స్ బోర్డ్ దగ్గర భయ్యా అయితే లిఫ్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ భయ్యా. యాక్చువల్లీ మనకి కేదార్నాథ్కి వెళ్ళేది ఒకటైతే మనకి క్లైమేట్ అనేది చాలా బాగుంది. ఇక నేచర్ కావచ్చు, అన్నీ కావచ్చు, ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నాను నేను. మనకైతే భయ్యా తాక కొంచెం దానికి వదిలేశారు. మనకు వెహికల్ వస్తున్నాయి కానీ కార్లు అయితే లిఫ్ట్ ఇవ్వరు. ఏదైనా వెహికల్ లాంటిది కొంచెం బైకులు అలాంటిది లిఫ్ట్ ట్రై చేయాలి. మనకైతే కొండ అంతా చూడండి, ఈ కొండ ఘాటు రోడ్లోనే మనం వెళ్ళాల్సింది అండి. కొండలు ఎంత నేచర్గా ఉన్నాయో చూడండి, సూపర్ ఉన్నాయి. మన పక్కన మేఘాలు, మధ్యలో కేదార్నాథ్ రూట్, ట్రెక్కింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకైతే లిఫ్ట్ అయితే ఇక్కడ నడుచుకుంటాను ఈ రూట్లోనే వెళ్తున్నాం. ఒక బైక్ భయాతో ఒక 5 kilometers దాకా దింపారు. ఇంకా మనకు ఈ షూటు మొత్తం 150 kilometers ఉంటుంది. 155 kilometers ఉండొచ్చు, ఎందుకంటే నేను 10 kilometers వచ్చి ఉండొచ్చు. మన వెహికల్స్ లిఫ్ట్ చిక్కట్లేదు, అది ఇబ్బంది అవుతాను. ల్యాండ్ సైడ్గా అవి వాళ్ళన్నీ కూలినాయి ఇక్కడ. అక్కడ కావాలి ఆపి ముందు లగేజ్ అంతా వెనక్కి ఎత్తాను. మన కోసం ఏంటి బెటర్, ఎందుకంటే లిఫ్ట్ అడిగితే చూద్దాం. మన కోసం అయితే బాగుంటుంది. కాకపోతే మనకైతే భయ్యా వాళ్ళైతే లిఫ్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. అదే మన వెహికల్ అయితే లిఫ్ట్ ఇచ్చారు మనకు. జయపోయాకి దాకా వెళ్తానంట. అక్కడ నుంచి మనకి ఏదైనా చిన్న వెహికల్ చిక్కితే మనకి కేదార్నాథ్కి అయితే ట్రెక్కింగ్ ఉంటుంది, అది 1 day అవ్వచ్చు. అయితే భయ్యా వాళ్ళైతే లిఫ్ట్ ఇచ్చారు. ఇక ఎస్ఐ పోస్ట్ తీసుకుందామంటే ఇంకా ఉన్నాం. ఇక మనకి యువత చూడండి ఎంత బాగా. కేదార్నాథ్ ఇంకా 157 kilometers అయితే ఉంది. మనం యూట్లో అయితే వెళ్తున్నాము. మనకు చూస్తే ఇలాగా వెళ్ళి అలాగా పైనుంచి మళ్ళీ అలా పైకి వెళ్ళిపోతాము. ఫుల్ చలిగో చాలా వేస్తుంది. నేను ఎవడని లిఫ్ట్ ఇచ్చింటే బాగుండు, లిఫ్ట్ ఇవ్వట్లే కదా, చాలా ఇబ్బంది అవుతాను. బుడ్డి ఇల్లు చూడొచ్చు, మీ బుడ్డి ఇల్లు చూడొచ్చు. అవన్నీ చిన్న ఇల్లు మాది కొండల మధ్యలో లెక్కట్టాగా అర్థం కాదు. చూడండి అయితే ఒక్క వెహికల్గా పోట్లేదు చూడండి. ఇది కేదార్నాథ్ రూట్ సింగల్గా, నేను ఒక్కనే కొండల మధ్యలో ఉన్నా. ల్యాండ్ సైడ్ అవి చూడండి. మొన్న రీసెంట్గా ఫుల్గా అయితే వాన్లు పడినాయి కదా, అన్నీ కూలిపోయి ఎక్కడగా పడినాయి చూడండి. అదే ఫుల్ అలసిపోయి నడిచి లిఫ్ట్లే చిక్కట్లే. ఇక్కడ కూర్చున్నా, నా పక్కన ఫారెస్ట్, ఇక్కడ నేను.
అయితే ఇట్లా నడుస్తానే ఉన్నాం, దగ్గర దగ్గర 10 కిలోమీటర్లు నడుస్తుండొచ్చు. ఒక్క వెహికల్ అట్లే వస్తుంది, ఒకటి 2 కార్లు వెళ్తున్నా, వాళ్ళు అయితే లిఫ్ట్ అట్లే. ఎంట్రన్స్ బోర్డు ఏదో ఉంది, చూద్దాం పండి. భయ్యా వచ్చి బద్రీనాథ్కి అయితే వెళ్తున్నాడు, మళ్ళీ వదులుతాను. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. మనం కేదార్నాథ్కి వెళ్ళి కేదార్నాథ్ వచ్చి మళ్ళీ నెక్స్ట్ బద్రీనాథ్కి అని చేస్తాం. ఇప్పుడు అక్కడ ఉండేది అయితే దావిదేవ టెంపుల్ అండి. మనకైతే భయ్యా అయితే లిఫ్ట్ ఇచ్చాడు, మీకు దగ్గరికి జూమ్ చేసి చూపిస్తా. చూడండి టెంపుల్ అయితే ఎంత బాగున్నో. తెచ్చింది పాపం, మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, వీడియో తీసుకొని ఆపినారు. చూడండి యువత ఎంత బాగున్నో. భయ్యా అయితే లిఫ్ట్ అయితే ఇచ్చారు. బద్రీనాథ్కి వెళ్దాం అనుకున్నా, కానీ బద్రీనాథ్ లాంగ్. మనం కేదార్నాథ్కి అయితే ఆ రూట్లో అయితే వెళ్ళాలా, అది వెళ్ళిపోదాం. జై బద్రీ కేదార్నాథ్. కేదార్నాథ్కి బ్రిడ్జి మీద నుంచి ఆ పక్కకైతే వెళ్ళాలా, వెళ్దాం. లెట్స్గా. ఎంత బాగున్నాం, వాటర్ ప్లస్ మనం బ్రిడ్జ్ అయితే దాటుతున్నాం. ఈ బ్రిడ్జ్ దాటి అటుపక్క వెళ్తే మనకి కేదార్నాథ్ మొత్తం 188 కిలోమీటర్స్ అయితే ఉంది. నేను లాయి భయ్య అయితే డబ్బులు ఇచ్చినా కదా మనకు 200. ఆ డబ్బులకు బస్సుకి వెళ్ళమని, ఇట్లా బస్సు పోలే కాబట్టి ఆ డబ్బులకి అయితే ఫుడ్ అయితే తింటున్నాం. పొద్దున నుంచి ఏం తినలేదు, ఫుల్గా ఆకలిస్తాను. చిన్న సిటీలో ఒక 5 కిలోమీటర్లు భయ్య అయితే దింపాడు. ఫుల్ మజ్జుగా నిద్ర వస్తాను, ఎందుకంటే మధ్యాహ్నం 1 గంట అవుతాం కదా. అది కానీ ఇప్పుడు తిన్నా ఎక్కడ వచ్చి పండుకోపోతుంది. బాడీ రెస్ట్ అడుగుతాండి, తెలిసిపోతాను ఆల్రెడీ. ఇదేం సిటీనో తెలియదు అండి, వెళ్తా అంటే వస్తాను ఉన్నాయి కదా. సిటీ అంటేనే చాకేస్తుంది, ఎందుకంటే లిఫ్ట్ చిక్కదు మనకు. అదే 2 నిమిషాలు అయితే ఇక్కడ కూర్చున్నానని ఫుల్ అలసిపోయా, కాళ్ళని చాలా నొప్పిస్తున్నాయి. నడుస్తానున్నా ఇక్కడ నదే వెళ్తున్న వాటర్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అయితే సోన్పేట్ దాకా అయితే భయ్యా అయితే లిఫ్ట్ ఇస్తాను. ఇక్కడ నుంచి 38 సంథింగ్ ఉంటుంది కిలోమీటర్. సోన్పేట్ నుంచి మనం ఇంకా వాక్ చేసుకుంటూ వెళ్ళాలి అక్కడికి కేదార్నాథ్కి అయితే. మనం అయితే నాకు చాలా దూరం లిఫ్ట్ ఇచ్చాడు. అది బాగా ఎలాగంటే కలిసిపోయి ఒక అన్నలాగా బాగా కూర్చోబెట్టుకుని అన్ని జాగ్రత్తలు చెప్పి లైఫ్ గురించి మీ పెద్ద ఒకటి చెప్పాను. మళ్ళీ ఖచ్చితంగా నువ్వు రిటర్న్ మా ఇంటికి ఇన్వైట్ చేస్తా ఖచ్చితంగా, ఇబ్బంది ఏం పడకుండా. థ్యాంక్ యూ భయ్యా. అయితే సోన్పేట్ చేసి 30 కిలోమీటర్స్ ఉంది. ఇంకా అక్కడ నుంచి మనం అయితే అడ్వెంచర్ చేయాలి. నా దగ్గర సెలికోట్ లేదు, అక్కడ వెదర్ అనేది -డిగ్రీలో ఉంటుంది. నైట్ ట్రెక్కింగ్ అదగోదా, కానీ మొబైల్లో ఛార్జింగ్ లేదు. నాకు అర్థం కాలేదు ఇంత కేదార్నాథ్కి జనాలు వెళ్తానా లేదా, చాలా సైలెంట్గా ఉంది. మనకంటే ప్లస్ పాయింట్ ఏమంటే జనాలు ఎక్కువ లేకపోయినా తొందర దర్శనం అయిపోతుంది, ప్లస్ ఏమి ఇష్యూస్ అయితే ఉండవు. ఎందుకంటే మనము ప్రీ బుకింగ్ అది సంథింగ్ చేసుకుంటే అది మనం చేసుకోలేకన్నా ఆయుధాలు చేసుకోవాలి. అందుకని అవి బొమ్మ బాగుంది. అసలు ఊళ్ళో మనుషులు ఉన్నా లేదు అర్థం కావట్లేదు కదా. నా మాటలు నాకే నవ్వేస్తాను అన్నమాట. అది మళ్ళీ చూడండి ఎంత సైలెంట్గా ఉన్నో. ఎవరైనా ఉన్నాయా లేదా భయ్యా? ఈ నేచర్ చూడండి ఎంత బాగున్నో. ఈ నేచర్ చాలా మంది కావాలనుకుంటా కానీ కుదరదు. మీ లైఫ్లో ఒకసారైనా ఇలాంటి ప్లేసెస్ కానీ కేదార్నాథ్. జై భయ్యా వాళ్ళైతే మనకి లిఫ్ట్ అది ఇచ్చారు. థ్యాంక్ యూ భయ్యా. మనకు ఒక్క మాటకు నడకే ఉండిపోయింది, ఒక్క మాటకు నడిచి కాలుగో పోయినాం అవి. ఓకే, ఇక్కడ నుంచి మన లక్ ఎలాగున్నా చూడండి, లిఫ్ట్ అయితే చిక్కిన వెహికల్. కానీ ఇక్కడ చూస్తే ట్రాఫిక్ జామ్ అంతా. సోన్పేట్ దాకా అయితే వెళ్ళు ఆ వెహికల్. మనల్ని బ్యాడ్లేక మనం నడిపిస్తాం. ఇంకా 18 కిలోమీటర్లు అని సోన్పేట్ వెళ్దాం నడుచుకుంటా. ఇక్కడ ఏదో ట్రాఫిక్ జామ్ అయితే విని ఏమో తెలీదు. చూడండి ఎండ ఆగిపోయాయి, ఇక వెహికల్ చాలా ఆగిపోయాయి. నాకు సోన్పేట్ దాకా లిఫ్ట్ అయితే చిక్కిందా,
కానీ బ్యాడ్ ట్రాఫిక్ జామ్ అయితే పడిపోయినాయి, బైక్స్ అయితే వెళ్తున్నాయి ఇక్కడ నుంచి. ఇంకోటి ఏమంటే ఇంకా 18 కిలోమీటర్లు ఉంది మన సోన్పేట. అక్కడ నుంచి మళ్ళీ ట్రెక్కింగ్ చేయాలా. ఇదంతా నడిచి చిరుగుతుంది చాట. మనకు దేవుడు ఎన్ని పైసలు పెడతాం, అక్కడ ట్రాఫిక్ జామ్ పడినా అట్లా పోయిలేదంట. ఇదేదో ఊటు కొంచెం పడిపోతానేమో. ఇట్లా ఏదో నడిపిస్తున్నాయి కదా, ఇట్లా వెళ్తా పాట్నాకి అయితే వెళ్తా అంట. నాకేందుకు ఇలా జరుగుతుంది. పైదలాతంట ఒకటి 10 కిలోమీటర్ అంటూ 5 కిలోమీటర్లు అంట. నాకు దేవుడు చాలా వింత వింత ఇబ్బందులు పెట్టేస్తున్నాడు. చూపిస్తా చూడండి. కింద నుంచి పైకి వెళ్తున్నాం మనం. కింద నుంచి ఎక్కుతున్నా పాట్నాకి వెళ్ళాలి 1 కిలోమీటర్ అంట. మనకు మెయిన్ ఇంకోటి అంటే కుక్కలు ఏముంటాయని భయము అంతే. పైన హెలికాప్టర్లు పోతున్నాయి ఎక్కువ. పాట్నా అని ఊటే నాకు అర్థం కావట్లేదు. సందులు గొంతులు లాట్స్ ఇవా ఉన్నావు. ఇది లోయలాగా ఉంది కదా. ఓ మై గుడ్నెస్. ఇక మొత్తం భయ్యా భయ్యా ఇక నా పల్లె భయ్యా వాళ్ళు అక్క మీనింగ్ సిస్టర్ మై లాంగ్వేజ్. అక్క వాళ్ళు భయ్యా అన్న వచ్చి కనపచ్చి మనకు హైవే అది కొంచెము కొండలు ఎక్కిపోతా అంటే మనకు ఎటుపోలో తెలియలేదు. భయ్యానే శివు పార్వతి లాగా కనపచ్చి నాకైతే హెల్ప్ చేశారు. లేకపోతే ఆ రూటు నాకు అర్థం కావట్లేదు. ఒక మనుషులు లేవు. కొండలు ఎక్కిపోతాను ఎక్కడ జారిపోతానో తెలియదు. మీకు ఫ్రంట్ క్యాంగ్ చూపిస్తాను. ఇట్లా ఉన్న రూటు. ఏదైనా బిస్కెట్ అయిపోతే అంతే కదా మనము. ఇంకా 6 అవుతాని. ఈ రోడ్డులో లిఫ్ట్ కూడా చిక్కట్లేదు కదా. నడిచి కాళ్ళ నొప్పులు. అది కానీ ఇంకో రూట్లో ఏదో అట్లా వెళ్ళలేదంటే ఇలా కొండ ఎక్కించి అట్లా వెళ్ళిపోయినా చాలా అంటే చాలా. ఇక్కడే ట్రెక్కింగ్ చేస్తాను, అక్కడేం చేయగలం అర్థం కావట్లేదా. ఓయమ్మా వెహికల్ కూలిపోయింది చూడండి. దానిలో మనిషికి ఏమైనామో పాపం. నాకు తెలిసి చేరుకొని తింటా అనుకుంటున్నా. ఎంత బాగున్నో. తుఫాన్లు వానలు పడినవి ఇలాగ ల్యాండ్ చైన్లు అవుతాయి. ఒకేసారి ఠకాని రోడ్లోకి వచ్చేస్తాయి. అందుకే డేంజర్. ఇక వానలు పడేది చాలా సెన్సిటివ్ ప్లేస్ ఇది. చూడండి నేచర్ ఎంత బాగుంటుందో అంతే డేంజర్. ఇదంతా కూలిపోయింది చూడండి. రోడ్లోకి నాకు తెలిసి వచ్చేసింది. అలాగే జేసీపీతో కిందకైతే నూకేసారి చూడండి. కొండంతా ల్యాండ్ చైన్ అవి. అందుకే చాలా డేంజర్. వానలు పడినప్పుడు కేదార్నాథ్ చాలా డేంజర్. వాన పడేట్లుంది. నా సిచ్యువేషన్ అర్థం కావట్లేదు. తొందరగా వెళ్ళాలి నేను ఎట్లా అట్లా. అందుకే నా ఫేస్ చూస్తాను చేయకపోతే నా సిచ్యువేషన్ చూపుతున్నా అంతే. చూడండి అంత ఖాళీ. ఇక్కడ కూడా ఖాళీ అంతా. ఆల్రెడీ రీసెంట్గా ల్యాండ్ స్లైడ్స్ అవినాయి. కొండంతా కూలిని. ఎంత డేంజర్ ప్లేస్లో నేను వెళ్తానో చూడండి. కానీ నా వీడియోస్ మాత్రం కొంచెంగా గ్రో అవ్వట్లేదు. చాలా డేంజరస్. ఇక్కడ చూడండి ఇదంతా ఒకేసారి కూలినో. నేనున్న ఈ ప్లేస్ గురించి ఇట్లా కిందకైతే వెళ్తాయి. చాలా డేంజర్. ఇవి సిచ్యువేషన్ వాన పడేట్లు. వాన పడితేనే ఇవి కూలేదు మాట. చాలా సెన్సిటివ్గా ఉంటాయి. అర్థం కావట్లేదు సిచ్యువేషన్ అయితే. చూడండి ఎంత డేంజర్ ప్లేస్లో ఒక్కడినే మీరు చూసుకోవచ్చు. ఈ వెహికల్ ఏదో చెడిపోయినట్టుంది. ఒక వెహికల్ వెళ్తాను ఒక్కడినే. అబ్బుడి నుంచి ఒక్కడినే నడుచుకుంటూ వెళ్తున్నా. ఒక్క వెహికల్ అంటే ఒక వెహికల్ అట్లే. మీకు ఆ సోన్ చిన్న పైస్తున్నట్టున్నాయి. నాకు తెలిసి విఐపి అయితే వస్తున్నట్టున్నారు కేదార్నాథ్కి. ఆయన విఐపి యూట్లో 108 సోన్లో లేకపోతే విఐపి వస్తాను అంటే ఎక్కువ ఆన్ల సోన్ అయితే నడిపిస్తున్నాయి. వాళ్ళు స్పాన్సర్ చేశారు ఒక 500లో. మాకు బాగా బాగా నచ్చింది. సూపర్. ఒక అన్నతే నిన్న రూమ్ కలిసి స్పాన్సర్ చేసిన. ఇవి నిన్న నైట్ ఒక అక్కని అడిగితే ఆమె మనీ వాళ్ళకి ఫుడ్ వాళ్ళు పెట్టింది హోటల్ వాళ్ళకి. నిన్న నైట్ నేను చపాతీ ఇప్పుడు తింటాను. కానీ చెడిపోతుంది అంటే ఇక కూలింగ్ బాగుంది కాబట్టి.